5% 10% అంటారండి, ఒప్పుకోవద్దండి, అసలు మనం లేకుండా ఉంటే కూటమి గెలిచేది ఎక్కడ అన్నాడు. సరే ఎట్లా గెలిపించారో తెలియదు కానీ గెలిచేది ఎట్లా అన్నాడు. అంటే కాబట్టి మనం 20% అడగండి అన్నాడు. ఇది నూతన అధ్యక్ష 20% అడగల మన వాటాన్ని. ఇప్పుడు జనసేన వాళ్ళు ఏమనుకుంటారు, కొంచెం రియాలిటీ కూడా, ఒక తీవ్రమైన కొంచెం క్లిష్టమైన పరిస్థితుల్లో జైల్లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు నేరుగా వెళ్ళి చంద్రబాబు గారు కలిగి బొత్తు ప్రకటించడం వల్ల ఆ పార్టీకి ఒక బూస్టప్ వచ్చింది, ఎవరు కాదని లేదు. కానీ జనసేన అనుకుంటారు మెయిన్ కదా, ఒక కీలకమైన సమయంలో తీసుకున్న స్టెప్ కదా రాజకీయాలను మార్చేసింది. కాబట్టి ఆ మేరకు మాకు 21 సీట్లు దృష్టిలో పెట్టుకోకుండా మనకు గౌరవప్రదమైన స్థానం కావాలని వాళ్ళు కోరుకుంటారు. తెలుగుదేశానికి ఉన్న సమస్య తెలుగుదేశంకు ఉంది. కాబట్టి ఈ 3 ఉన్నప్పుడు క్లిష్టంగా మారుతుంది. తెలుగుదేశానికి నేను ప్రారంభంలో ఒక యాటిట్యూడ్ చెప్పాను, కొంత అవకాశం ఇచ్చేస్తే మిగతా నలుగురు ఇంకా రాదనుకుంటారు కాబట్టి వెయిట్ చేస్తూ పోయి అందరినీ ఆశాభావాలు తయారు చేసుకోవడం. ఇక్కడ ఎంత పోయింది, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఒత్తిడికి గురవుతోంది, ఒక పక్క ఇండిపెండెంట్ ప్రదర్శిస్తోంది. ఒత్తిడి ఎట్లా, నేను ఇండిపెండెంట్ అంటే చూడండి, మీకు మీ డిబేట్ లోనే ఒకసారి నేను ప్రారంభంలో చెప్పాను, నాగబాబు గారికి ఎమ్మెల్సీ మంత్రి, మీరు ఎప్పుడైనా చూసారా చరిత్రలో ప్రెస్ నోట్ లో మంత్రి పదవి ఇస్తానని చెప్పడం? చంద్రబాబు గారు ఇప్పటి వరకు ఇవ్వలే. చంద్రబాబు గారికి భారతదేశంలోనే ఎవరు లేదు. ఎందుకంటే మంత్రివర్గం ఇవ్వడానికి ఈయన చెప్తే గవర్నర్ ఓకే చేసేస్తాడు. పైపిచ్చు వాటి క్లియర్ వేకెన్సీ ఉంది బ్రహ్మనాయుడు గారు. ఇప్పుడు ఎవరైనా రాజీనామా చేయాల్సిన అవసరం, క్లియర్ వేకెన్సీ ఉంది. నాగబాబు గారికి ఆ రోజు ఎందుకు ఇస్తానని చెప్పాలి, ఇవ్వడం తెలుగుదేశం అంతర్గత వ్యవహారం, నేను దాని జోలికి వెళ్ళట్లేదు. కానీ నెలల తరపడకు ముందే ఇంకోటి కూడా ఉంది కదా, మంత్రి అయిన వెంటనే ఎమ్మెల్సీ కావాల్సిన 6 నెలల లోపల ఎమ్మెల్సీ ఎమ్మెల్యే కావచ్చు. నాగబాబు గారు నిజానికి అనౌన్స్ చేసిన రోజు 6 నెలల లోపల ఎమ్మెల్సీ అయిపోయినాడు. కాబట్టి ఎందుకు ప్రెస్ నోట్ ఇవ్వాలి, ప్రెస్ నోట్ ఇచ్చి జనసేన చూడు మా కెపాసిటీ అంతా అని అనౌన్స్ చేసుకునేనారు. సంవత్సరం అవుతా ఉంది, ఇస్తారా హీరో కూడా తెలియదు. ఇది నెగిటివ్ యాటిట్యూడ్కి వెళ్ళిపోతుంది. జనసేనలో ఒక నిరాశ వస్తుంది, నాగబాబు గారు ఎవరో కాదు, అసలు మా పార్టీ రిప్రజెంటేటివ్ ని అనౌన్స్ ఎందుకు చేయాలి, అసలు ఇచ్చేసిన 6 నెలలకు కూడా ఎందుకు చేయకపోవాలి అనే చర్చ వస్తుంది. కానీ ఈ ఇదేమంటారు వెయిట్ చేద్దాం అనే ధోరణి అనేది పార్టీల మధ్య వ్యత్యాసాన్ని దారితీస్తుంది. రెండో వైపు పవన్ కళ్యాణ్ గారు, ఇంతకుముందు సత్యం గారు చెప్పారు, మనం మాట్లాడుతున్నాం కానీ జనసేన వాళ్ళు అడగపోవచ్చు అనే చర్చ ఒకటి అంతర్లీనంగా చెప్పారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇవన్నీ చూసినప్పుడు ఏమంటున్నారు, బహిరంగ లోపల ఏం మాట్లాడుతున్నారో నాకు తెలియదు, మనం 15 ఏళ్ళు కలిసి ఉండాలి, త్యాగాలు చేయాలి. ఏం త్యాగాలు చేస్తారు, గెలిచిన తర్వాత పదవులు ఎవరు వాటా వాళ్ళకి రావాలి కదా, అంతే ఖచ్చితంగా రావాలి కదా. ఇప్పుడు వాళ్ళకి వచ్చిన అధినేతలకు వచ్చిన పదవులు కార్యకర్తలకు రావాలి కదా సార్. అది కాదు బ్రహ్మనాయుడు గారు, బేసిక్ గా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోరాటమే, అధికారంలో ఎవరి మీద పోరాడతారు, అధికారం వైసీపీ మీద ఇంకేం పోరాడతారు, మీరు అధికారంలోకి వచ్చేసినారు. కాబట్టి ఇప్పుడు సహజంగా అవకాశాలు రావాలి, అంటే సంపాదనే కాదు సేవ చేయడానికి కూడా నాయకుడికి గుర్తింపు ఉండాలి, ప్రజల్లో గుర్తింపు రావాలి కదా. కాబట్టి జనసేన అధ్యక్షుడు దీన్ని లోపల ఏమైనా అడ్రస్ చేస్తారో నాకు తెలియదు. అంటే అంతర్గతం కార్యకర్త చెప్తున్నాడు, నేను చూస్తున్నాను, ముఖ్యమంత్రి గారు చెప్తాను, మన అవకాశాలు మనకు వస్తాయి అంటున్నాడు, లేదో బయటకైతే రావట్లేదు. కానీ బయటకు వస్తున్న మెసేజ్ మాత్రం త్యాగాలు చేయాలి, అసంతృప్తి ఉండకూడదు, మనం ఇంకా 15 ఏళ్ళు ఉండాలి. 15 ఏళ్ళని మీరు చెప్పిన తర్వాత తెలుగుదేశం పార్టీ 30 ఏళ్ళు తీసుకుంటుంది ఛాన్స్, ఎందుకంటే ఎట్లా 15 ఏళ్ళు ఉంటారు కదా, వెయిట్ చేయండి అని కూడా చెప్తారు. కాబట్టి ఇట్లాంటి పరిస్థితులు బీజేపీ మాత్రం ఈ విషయంలో చాలా పర్ఫెక్ట్ గా ఉంది. వాళ్ళకి అడగరు, కరెక్ట్ గా ఖాళీ అయిందా లేదా కొట్టేస్తారు. ఇప్పుడు 2 రాజ్యసభ సీట్లు కాదు, నిన్న ఈ కార్పొరేషన్ డైరెక్టర్లు వాళ్ళు ఎక్కడా కనిపించలేదు. వాళ్ళు చిన్న తీసుకోరండి, వాళ్ళు చాలా అమ్మాయి మీరు బలే చెప్తారు, చిన్న ఎందుకు తీసుకుంటారు. కార్పొరేట్ డైరెక్టర్ వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళు అడిగితే దొరకకూడదు చైర్మన్ లేకపోతే ఇంకొక చైర్మన్ అడిగి వాళ్ళు ఇంపాక్ట్ క్రియేట్ చేస్తారు. రాజ్యసభ సీట్లు ఉండొచ్చు. ఇప్పుడు మనం రవి గారిని అడగాలి, అంటే విజయవాడలో బీజేపీ నుంచి ఎవరన్నా ట్రై చేస్తున్నారా దుర్గగుడి చైర్మన్ కి, వారి దగ్గర ఉండదా? బీజేపీ అధిష్టాన వర్గం సిన్సియర్ గా అడిగితే తెలుగుదేశం ఇచ్చేస్తారండి. ఎందుకంటే మీరు 2 రాజ్యసభ సీట్ల కెపాసిటీ బీజేపీది ఏపీలో లేదు కదా. నాకు తెలిసిన సమాచారం ఏంటంటే బీజేపీ తరపున ఆయన అక్కడ ఆయనకి పని చేసిన వాళ్ళలో ఎవరికో ఆ ప్రాంతంలో ఇచ్చుకోవాలనే దృష్టిలో ఆయన ఉన్నాడని తెలిసింది సార్. ఆయన మన సుజనా చౌదరి గారు ఓకే అట్లా ఇచ్చుకోవాలని తెలిసింది. అయితే తెలుగుదేశం పార్టీ తరపు నుంచి ఒక పెద్ద ఆయనకు సంబంధించిన మనిషికి ఇవ్వాలని ఆయన కోరుకుంటున్నాడని చెప్పి తెలిసింది. పెద్ద ఆయన అంటే నందమూరి బాలకృష్ణ గారి పేరు వినపడతా ఉందండి బెజవాడలో. ఎవరో లేండి, మళ్ళీ అవన్నీ మేము మాట్లాడకూడదు. రవి గారి దగ్గర చాలా ఇన్ఫర్మేషన్ ఉంది, మరి మళ్ళీ చెబితే లేనిపోయిన కాంట్రవర్సీ ఎందుకని చెప్పట్లేదు. రైట్, మీరు కంటిన్యూ చేయండి. అందరం మేము అంత పెద్దవాళ్ళం కాదు కదా సార్, వాళ్ళంత
గబుక్కుని మాట మార్చగలిగిన స్థితి మాకు లేదు. మేము ఎందుకు మాట్లాడాలా? కాదు, మీరు పెద్దోళ్ళు కాదని మీరు ఎట్లా అనుకుంటారు? మీరు మాజీ ఎమ్మెల్యే, మీ నాన్నగారు ఎమ్మెల్యేగా పనిచేశారు, విజయవాడలో మీకు బ్రాండ్ ఉంది. మీరు మీరు ఎట్లా మాట్లాడుతున్నారు పెద్దోళ్ళం కాదని? వాళ్ళకన్నా సీనియరే మీరు. సార్ పెద్దవాళ్ళు అంటే మాకు ఇప్పుడున్న దృష్టిలో అవి కాదు కదండి. క్రైటీరియా ఏంటి అంటే అది వేరు. అంతేనంటారా? రైట్. పురుషోత్తమ్ రెడ్డి గారు కంటిన్యూ చేయండి సార్. నెక్స్ట్ శివరాం ప్రసాద్ గారి దగ్గరికి వెళ్దాం. మీట్లో ఉన్నారండి. తెలుగుదేశం పార్టీ సొంత వ్యవహారాలు మిత్రపక్షాలతో